రోజూ తీసుకునే పెయిన్కిల్లర్లు శరీరానికి మెల్లగా నష్టం. చాలామందికి తలనొప్పి, నడుము నొప్పి, జ్వరం వచ్చినప్పుడు వెంటనే పెయిన్కిల్లర్ వేసుకునే అలవాటుంటుంది. ముఖ్యంగా పారాసెటమాల్, ఐబూప్రోఫెన్, డైక్లోఫెనాక్ లాంటి మందులు చాలా సులభంగా దొరుకుతాయి. అయితే రోజూ లేదా తరచుగా తీసుకుంటే శరీరానికి మెల్లగా నష్టం కలిగే అవకాశముందా? సింపుల్గా, బ్యాలెన్స్గా చూద్దాం. 1. కడుపుపై ప్రభావం. ఐబూప్రోఫెన్, డైక్లోఫెనాక్ లాంటి NSAIDs గ్యాస్, అల్సర్ ప్రమాదం, కడుపు మంట, తీవ్రమైన సందర్భాల్లో రక్తస్రావం రోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే రిస్క్ ఎక్కువ. 2. కిడ్నీలపై ప్రభావం. తరచూ పెయిన్కిల్లర్లు వాడితే కిడ్నీ ఫంక్షన్ తగ్గే అవకాశం. ఇప్పటికే షుగర్, బీపీ ఉన్నవారికి రిస్క్ ఎక్కువ. దీర్ఘకాలిక వాడకం కిడ్నీలపై ఒత్తిడి పెడుతుంది. 3. లివర్పై ప్రభావం. పారాసెటమాల్ సేఫ్గా భావించినా ఎక్కువ మోతాదులో లేదా ప్రతిరోజూ తీసుకుంటే లివర్ డ్యామేజ్ ప్రమాదం ఉంది. ఆల్కహాల్ తీసుకునేవారికి మరింత జాగ్రత్త అవసరం. 4. గుండె సంబంధిత సమస్యలు. కొన్ని NSAIDs బీపీ పెరగడం, గుండెపోటు ప్రమాదం లాంగ్ టర్మ్ వాడితే. ప్రత్యేకంగా హార్ట్ పేషెంట్స్ డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ముఖ్యమైన విషయం, పెయిన్కిల్లర్ అనేది లక్షణాన్ని తగ్గించే మందు మాత్రమే, అసలు కారణాన్ని ట్రీట్ చెయ్యదు. ఉదాహరణకు, తరచూ తలనొప్పి వస్తే నిద్రలేమి, స్ట్రెస్సా, బీపీయా? నడుము నొప్పి, కూర్చునే విధానమా, బరువా, వ్యాయామం లేకపోవడమా? మూల కారణం తెలుసుకోకుండా రోజూ మాత్ర వేయడం సరైన మార్గం కాదు. ఎప్పుడు సేఫ్? డాక్టర్ చెప్పిన మోతాదులో, తాత్కాలికంగా అంటే షార్ట్ టర్మ్లో, అవసరమైనప్పుడు మాత్రమే. టార్గెట్. సింపుల్ మెసేజ్: పెయిన్కిల్లర్లు శత్రువులు కావు, కానీ అలవాటైతే ప్రమాదం. రోజూ అవసరం పడితే అదొక సిగ్నల్. ఆ సమస్యకు సరైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.